సత్యసాయి అంత్యక్రియలు ముగిశాయి. కానీ సత్యసాయి ట్రస్ట్ భవిష్యత్ ఏమిటన్న అనుమానాలు అంతటా ఉన్నాయి. ట్రస్ట్ చుట్టూ ఎన్నో సందేహాలు ముసురుకుని ఉన్నాయి. ట్రస్ట్ వ్యవహార శైలి మీద, సాయి ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ వ్యవహరించిన తీరు మీద ఎన్నో అనుమానాలున్నాయి, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రస్ట్ పుట్టపర్తిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సత్యసాయి ఆసుపత్రిలో ఉంటే ట్రస్ట్ సభ్యులు ఆధిపత్యం కోసం కుమ్ములాడుకోలేదా? బాబా బంధువు రత్నాకర్, ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తి లాబింగ్లు నెరపలేదా? సత్యజిత్కు, రత్నాకర్కు ఎలాంటి విద్వేషాలు నడవలేదా? లేదని చెప్పుకొచ్చింది సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. భగవతి అసలు సభ్యుల మధ్య కలగజేసుకోలేదని వివరణ ఇచ్చింది. అన్నిటికీ బాబా పేరు చెప్పి భక్తివంక పెట్టి సమాధానాల్ని దాటవేసుకొచ్చింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 20 ఏళ్ల తరువాత పుట్టపర్తిలో మీడియా సమావేశం పెట్టింది. బాబా ఆసుపత్రిలో ఉండగా ట్రస్ట్ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్తుందని భావిస్తే అన్ని ప్రశ్నలను దాటవేసుకుంటూ వచ్చారు ట్రస్ట్ సభ్యులు. బాబా ఆస్తుల విలువ ఎంత అన్న ప్రశ్నకు ట్రస్ట్ సభ్యులు లెక్క చెప్పలేకపోయారు. ప్రజల సేవ కోసం మాత్రమే బాబా ఆస్తుల్ని వినియోగిస్తున్నామని మాట దాటేశారు. ప్రశాంతి నిలయం క్యాంపస్ is spread over 70 acres of land. The trust also owns land and buildings in Kodaikanal, Tamil Nadu. The extent of land is around 3 acres. The trust also runs a community center known as Sri Satya Sai Nigamagam at Hyderabad, which is spread over about 3.5 acres. సత్యసాయి ఆసుపత్రిలో చేరాక ట్రస్ట్ సభ్యుల మీద బోలెడు ఆరోపణలు వచ్చాయి. బాబా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, ఆస్తులపైనే ఎక్కువ మక్కువ చూపించారనే వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రశ్నకు బాబా పేరు చెప్పి భక్తివంక పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు సభ్యులు. అందరి అనారోగ్యాల్ని బాగుచేసే బాబా ఆరోగ్యం గురించి మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. భగవాన్ బాబా chose the doctors who attended on him. Whatever treatment was prescribed, if at all, was administered to him as per the direction of the doctors. బాబా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ట్రస్ట్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగింది. ట్రస్ట్ ఆస్తుల్ని దక్కించుకోవడానికి కొందరు, ట్రస్ట్ పై ఆధిపత్యాన్ని సాధించడానికి ఇంకొందరు ప్రయత్నించారనే వార్తలొచ్చాయి. ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తి, బాబా బంధువు రత్నాకర్ జోరుగా లాబింగ్లు చేశారని స్వయానా భక్తులే ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు ట్రస్ట్ సభ్యులు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. ట్రస్ట్ పూర్తిగా సత్యసాయి ఆదేశాల మేరకే సాగిందని, ఆయన నిర్ణయాన్ని ఇప్పటికీ ఎప్పటికీ గౌరవిస్తామని సమాధానాన్ని దాటవేశారు. ట్రస్ట్ సభ్యుల మధ్య ఉన్న విభేదాల్ని తొలగించడానికి మాజీ చీఫ్ జస్టిస్ భగవతి ప్రయత్నం చేశారని, అందరి మధ్య ఆయనే సయోధ్య కుదుర్చారన్న వార్తల్ని కూడా ట్రస్ట్ సభ్యులు దాటవేశారు. అసలు సభ్యుల మధ్య విభేదాలే రాలేదని, భగవతి ఎవరి మధ్య సయోధ్యకు ప్రయత్నించలేదని సమాధానం చెప్పారు. స్వయాన ఈ మాట భగవతి నోటని చెప్పించడానికి ప్రయత్నించడం భక్తులకు అనేక సందేహాల్ని కలిగిస్తోంది. Students have a very important role to fulfill now that Swami is no more. Swami has given a message to us, to the students of his college, of his university. He has given them a universal lesson of universal love. So they have got to carry forward that message throughout wherever they go, to whichever part of the world they go, in whichever occupation they are. They must follow the teachings of Swami. That is the only way you can pay homage to his memory. సత్యజిత్ కేవలం బాబా ప్రియభక్తుడు మాత్రమేనని చెప్పుకొచ్చిన ట్రస్ట్ రత్నాకర్తో అతనికి ఎలాంటి విభేదాలు లేవన్నారు. బాబా అనంతరం సత్యజిత్ ప్రశాంతి నిలయంలో ఉంటాడా లేదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అయితే సత్యజిత్ విషయంలో రత్నాకర్ చాలా కేర్లెస్ గా మాట్లాడటం అనుమానాలకు సమాధానం చెప్పలేకపోయింది. We had no differences. We were, in fact, had a reasonably good rapport. We had no differences at all. ఇదిలా ఉంటే టోటల్ ప్రెస్ మీట్ లో ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తి ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. మొత్తం మెంబర్స్ లో చక్రవర్తి మీద వచ్చిన ఆరోపణలే ఎక్కువ.
కొద్ది రోజులుగా ట్రస్ట్ వ్యవహారాల్ని దగ్గరగా చూస్తున్న చక్రవర్తి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం ఇంకా ట్రస్ట్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉందని చెప్పడానికి సంకేతంగా మిగిలింది. 20 ఏళ్ల తరువాత బాబా మరణానంతరం ట్రస్ట్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చిన తరువాత కాలపరిమితితో ప్రెస్ మీట్ పెట్టడం చాలా సందేహాల్ని కలిగిస్తోంది. ప్రెస్ మీట్లో మిగతా సభ్యులంతా బొమ్మల్లా కూర్చోవడం వెనుక అర్థమేంటి? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ట్రస్ట్ సభ్యుల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.